యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆర్టీఐ కమిషనర్లు పివి శ్రీనివాస్, భూపాల్, అయోధ్యారెడ్డి. ఆలయంలో వారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు అర్చకులు. తర్వాత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద మండపంలో కమిషనర్లకు వేద ఆశీర్వచనం చేశారు పండితులు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ డీఈఓ భాస్కర్. భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో హియరింగ్స్ సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పెండింగ్లో ఉన్న వాటిని హియరింగ్స్ కోసం వాళ్ళ కమిషనర్గా పెద్దలు పివి శ్రీనివాస్ గారు, పెద్దలు పి భూపాల్ గారు, అరవింద్ గారు అక్కడ యాదగిరిలో నేను నలుగురు కమిషనర్ల భువనగిరి కలెక్టరేట్లోనే ఒక ఇంటరాక్షన్ సెషన్ అవగాహన సదస్సు పెట్టుకొని దాని తర్వాత పబ్లిక్ హియరింగ్ పెట్టుకొని కేసుల పరిష్కారం కోసం పెట్టుకున్నాం. దీంట్లో భాగంగానే పుస్తకం కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకొని అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ, మనందరికీ సకల సౌఖ్యాలు, సకల సంపదలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి జరిగే ప్రతి పైసాకు ఖర్చు, జరుగుతున్న వినియోగము, అభివృద్ధి, సంక్షేమం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. దేవాదాయ శాఖ కూడా ఆర్టీఐ పరిధిలోకే వస్తుంది. ఒకవేళ వాళ్ళు సొంతంగా ఎవరో వ్యక్తులుగా ఎవరన్నా దాతృత్వము, విరాళాలు చేస్తే అవి జమ చేస్తే ప్రభుత్వ ఖజానాకు జమ అయితే వాటికి కూడా లెక్కలు చెప్పాల్సిందే. అవి కూడా సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలి.